యువత ఆలోచనలను సరైన విధానంలో పెట్టేందుకు మన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. లిపి ఎపిక్స్ సంస్థ వినూత్న రీతిలో రూపొందించిన రామాయణ యాప్ను లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యాన్ని బ్రహ్మ పదార్థంగా చూడొద్దని చక్కగా విడమరిచి చెబితే పసిపిల్లలకు కూడా అర్థమవుతుందన్నారు. రామాయణాన్ని మతానికి ముడిపెట్టడం సరైన విధానం కాదన్న జయప్రకాష్ నారాయణ, భాష, సంస్కృతి, సంప్రదాయ విలువలు పెంచాలంటే యువతకు ఇలాంటి విషయాలను చవకగా చేరవేయాలన్నారు. లిపి ఎపిక్స్ యాప్లో రామాయణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆ సంస్థ సీఈఓ సాగర్ను అభినందించారు. చాలా మంది మన సాంప్రదాయంలోకి వెళితే మన రామాయణ మహాభారతాలను పిల్లలకు చెప్తే ఏదో మన మతాన్ని చెప్తున్నాం, మరొకటి చెప్తున్నాం అన్నటువంటి పొరపాటు భావంతో ఉన్నారు. మనం మన నమ్మిన దేవుడితోనో నమ్మిన సిద్ధాంతాలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అందుకు భాషని, సంస్కృతిని, తర్కాన్ని ఆయుధంగా వాడతామని ఆశిస్తూ దాన్ని ఈ దేశంలో ఉన్న పిల్లలకి, తెలుగునాట ఉన్న పిల్లలందరికీ కూడా సులభంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా అందించేటువంటి అద్భుతమైన ప్రయత్నం చేసినటువంటి సాగర్ గారిని, వారి బృందాన్ని మనసారి అభినందిస్తూ, ఒక సినిమాకి 500 ఖర్చు పెట్టేది ఓ సంవత్సర కాలం భాష నేర్చుకోవడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? అంత కష్టంగా ఉన్నాం మనం. ఒకరోజు రెస్టారెంట్కి పోయి బ్రేక్ఫాస్ట్ చేస్తే 500 రూపాయలు అయ్యేది. మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం, పిల్లలకి ఆ పునాదులు ఇవ్వడం కోసం 500 ఖర్చు పెట్టలేమా? ఈ రామాయణం కానీ, భారతం కానీ, ఇంకొకటి కానీ దట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది యంగ్స్టర్స్. సాహిత్యంలో సరస్వతిదేవి ఒకటే. మనం వాటిని విభజించుకున్నటువంటి మన ఆలోచన దౌర్భాగ్యపు విలువల్ని బట్టి ఆ సరస్వతీదేవి మారుతుంది. ఇలాంటి వాటిలోకి మన పిల్లల్ని ప్రవేశపెట్టగలిగితే తప్పకుండా ప్రయోజకులు అవుతారు. భవిష్యత్ తరాలందరికీ కూడా ఒక జీవితంలో ఎలా ఉపశమనం పొందాలి, ఒక చక్కని సంగీతం వినడానికి, చక్కని సాహిత్య విషయాల్ని తెలుసుకుంటూ జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులకి, కష్టాలకి ఎదురవ్వడానికి కనీసంగా ధైర్యం ఏర్పాటు చేసుకోవడానికి, స్వయం ప్రతిపత్తి కలగడానికి మన మాతృభాష ఎంతగానైనా దోహదపడుతుంది.